హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాజకీయాల్లో ప్రజెంట్ హాట్ టాపిక్ రేవంత్ రెడ్డి గారు ఏదో గూడుపుటాని పనులు చేసిండు, అందుకే కేంద్రానికి సమాచారం వెళ్ళింది, అందుకే ఇమ్మీడియట్గా ఆయనను వెనక్కి పంపించిండు అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం. ఇంకో యాంగిల్లో చూస్తే రేవంత్ రెడ్డిని అర్ధాంతరంగా యూఎస్ పర్యటన నుంచి ఇంటికి తిరిగి రామని చెప్పింది బీజేపీ అంటే చంద్రబాబు అని చెప్పేసి ఇంకో రకమైన వార్త వస్తుంది. ఇక్కడ రెండు నిజమే అనేటట్టు ఉన్నాయి వార్తలు చూస్తే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు యూఎస్ పర్యటన చేయాలంటే ఒక నెల ముందే అన్నీ ఫిక్స్ అవుతాయి. అది కేంద్రానికి తెలుసు, లేకపోతే ఆ వ్యవహారాలు చూసుకునే శాఖలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పలానా డేట్ రోజు తెలంగాణ సీఎం పలానా దగ్గరికి వెళ్తున్నాడు, సో వర్క్స్ మీద వెళ్తున్నాడు అని చెప్పేసి వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది. దాని ప్రకారమే అన్ని అనుమతులు ఉంటాయి. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసేదాకా వచ్చిందంటే అక్కడ ఏదో మతలబ్ జరిగింది. అయితే ఇక్కడ ఆయనను అర్ధంతరంగా వెనక్కి తిరిగి నీ సీటు కాపాడుకోపోరా బాబు, నువ్వు వచ్చేలోపు నీ సీటు ఉండేటట్లు లేదు అని ఒక హెచ్చరికలు వెళ్ళినాయని చెప్పేసి ఇంకొక వార్త. అదేంటంటే మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక 20 మంది ఎమ్మెల్యేలను కూడా పెట్టుకొని కాంగ్రెస్ నుంచి బయటికి రావాలని చెప్పేసి ఒక పెద్ద ప్లాన్ వేసిండు. దాంట్లో భాగంగానే 10 రోజులు అమెరికాలో ఉంటే ఏదో జరిగిపోతుంది అన్న భయంతో నువ్వు ఇక్కడే ఉండి నీ సీటును సరిదిద్దుకో, లేకపోతే అందరినీ కంట్రోల్ చేసుకో అని ఆయనకి హెచ్చరికలు వెళ్ళినాయి. ఒక రకంగా బీజేపీ అండ్ చంద్రబాబు ఈయనను కాపాడిరు అని చెప్పేసి ఒక న్యూస్ వస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజము ఏంటి అనేది ముందు మనకు జరిగే పరిణామాలను బట్టి తెలుసుకుందాం. సో ఈ విషయాల మీద తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో మీరేమనుకుంటున్నారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.